హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అరటికాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం పోపు గింజలు వేసుకుందాం. పోపు గింజలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన 2 ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు 4 వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటాలు ఒక 3 వేసుకుందాం. ఇప్పుడు బాగా వేగాలండి ఈ రెండు. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, రుచికి సరిపడా ఉప్పు బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు దగ్గర పడినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పచ్చి కొబ్బరి, వేరుశనగ గుడ్లు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి కలిపి మిక్సీ చేసిన పేస్ట్ అండి ఇది వేసుకున్నాను. కొద్దిగా నువ్వులు కూడా వేసాను ఆ పేస్ట్లోను. బాగా వేగాలండి పచ్చివాసన పోయే వరకు. కొద్దిగా గరం మసాలా వేసుకుంటున్నాను. ఆయిల్ పైకి తేలే వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఉడికించి ముక్కలు చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఉప్పు చాలకపోతే ఇప్పుడు చూసి అడ్జస్ట్ చేసుకోండి. కసూరి మేతి కొద్దిగా వేసుకుంటున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. మన అరటికాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.